మామూలుగా ఓ కార్లు ఎంతమంది పడతారు? ఎంతమంది? చిన్న కార్ అయితే డ్రైవర్తో కలుపుకొని 5 మంది, అదే పెద్ద కార్ అయితే ఓ 7-8 మంది అని టక్కున చెప్తారు ఎవరైనా. అదే ఆటోలనైతే ముగ్గురు, ఇక బైక్ మీదనైతే ఇద్దరే. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ గా సత్యసాయి జిల్లాలో మాత్రం ఒక ఆయన 2 గిరల బండిని ఏకంగా ఆర్టీసీ బస్సు చేసిండట. మరి ఇక బండి మీద ఎంతమంది ప్రయాణం చేసిందో మీరే చూడుండ్రి. 1 2 3 4 5 6. అరే ఏంది కాక, ఉత్త 6 మందేనా? వెనక మరలా ఇంకోలు కూర్చునే జాగుంది, ముంగట లైట్ మీద ఇంకోలు కూర్చునే తాగుంది. అయినా సుత గంత ఖాళీగా పోతావా? సేమ్ అమ్మలా మస్తు నారాజ్ చేసినావు. చూస్తురా అనులా, ఎక్సెల్ బండి మీద 2 పోవడే మా ఎక్కువ. అసొంటిది వీళ్ళు మాత్రం ఉత్త 6 మందే ప్రయాణం చేస్తుర్రు. అది గిన అల్లి వీజిగా మడకశిర పట్టణంలో ఎందుకు ముచ్చట, అంత ఒక్కింటోళ్ళేనట. అయితే ఏటో పోదామని ఇంటోళ్ళు అడిగితే సరే అట్లనే కానీ అని చెప్పి బుల్లెట్ బండి తీసిండు అన్న. కానీ అందరు పట్టరు కదా, అందుకే బండి పొడుగుతో ఓ కర్రను కట్టి అందరి బండి ఎక్కించిండు. ఇదేముంది, రై రై అని కూడా మడకశిర పట్టణంలో రాకెట్ లెక్క దూసుకుపోయింది ఎక్సెల్ బండి. ఇక అట్లా పోతాంటే తొవ్వంట పోతున్న వాళ్ళంతా ఇంకోళ్ళని ఎక్కించుకుంటే బాగుండు కదనే కాక అని సొట్లు పెట్టుకుంటా వీడియోలు ఫోటోలు తీసిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే 6 మందిలో కనీసం ఒక్కరికి సుత హెల్మెట్ లేదు. ఆయంత కంట్రోల్ తప్పి కింద పడితే ఏం తాగం ఏం కథ, ఇల్లు మునుడే కదా, జరనన్న సోయిండొద్దా అని తిట్టిపోసిరట అక్కడి జనాలు. మరి ఇట్లా ఎక్సెల్ బండి మీద ఏక్ సర్కస్ చేసినందుకు పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని కోట్లకు కోట్లు దాగలేసి ఎవరెవరితోనో యాడ్ చేపిస్తుంటారు. అయినా సుత వాళ్ళ బండ్లు వాడతారన్న గ్యారెంటీ లేదు. అసొంటిది రూపాయి బిల్ల తీసుకోకుండా వట్టిగా బండి ప్రమోషన్ చేసినంత పని చేసిండి అన్న. ఈ వీడియో కంపెనీలు తిప్పుకుంటే షోరూమ్లు ఉన్న బండ్లేం కర్మ, గోదాముల మూలుగుతున్న బండ్లు సుత జర్రచేపట్ల కాలైపోతాయి అని కొందరు కామెంట్ రాస్తుంటే, ఎక్సెల్ బండిని ఆర్టీసీ బస్ చేసిండు అన్న, మంచి శాస్త్రవేత్త ఉన్నట్టుండు అని ఇంకొందరు రాయబట్టిర్రు. ఏదేమైనా ఇసొంటి ప్రయాణాలు చాలా డేంజర్ సుమా, జర పైలం మరి.